మనందరం కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, టీం వ్యవస్థాపకులు ఆనందరాజయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి టీం వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగుననే అధ్యక్షులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులకు వందనాలు. అలాగే ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగుననే మా బావగారు రవికుమార్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే సత్యం గారికి, అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. సరిపోదు. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా నువ్వే సూటిగా తేటగా నువ్వు మాట్లాడమని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు మనకు కనిపిస్తూ ఉంటుంది. యెహెజ్కేలు అనేటువంటి మాటకు అర్థం యెహోవా బలపరచును అనేటువంటి అర్థం. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథములో అనేకమైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయాల్లో ఎక్కువగా మనకు కనిపించేటువంటి వర్డ్ ఏంటంటే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను అనేటువంటి మాట మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఈ యొక్క 33వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం అని మనం చూడగలిగితే కనుక ఈ యొక్క 33వ అధ్యాయంలో దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక కావలి వాని వలె ఉద్యోగ ధర్మమును నిర్వహించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు యెహెజ్కేలుని ఏం చేస్తూ ఉన్నాడంటే ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క 33వ అధ్యాయము ప్రారంభ వచనాల నుండి మనం చదువుకుంటూ వస్తే గనక దేవుడట ఒక దేశము మీదకు ఖడ్గాన్ని రప్పించబోతున్నాడు. ఏం రప్పించబోతున్నాడు? ఖడ్గాన్ని రప్పించబోతూ ఉన్నాడు. ఈ ఖడ్గము అనేటువంటిది ఒక దేశము మీదకు వస్తున్నటువంటి సమయంలో కొంతమంది జనములు జనసమూహం అంతా కూడా కలిసి ఒక ఆయన్ని ఏం చేసుకున్నారంటే కావలివానిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ యొక్క కావలివాని యొక్క పని ఏంట్రా అంటే గనక వస్తున్నటువంటి అపాయాన్ని చూచి, వస్తున్నటువంటి ప్రమాదాన్ని చూచి తన దగ్గరున్నటువంటి జనాలందరినీ కూడా ఏం చేయాలంటే జాగ్రత్త పరచాలి లేదా హెచ్చరించాలి. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే అలర్ట్ చేయాలి. ఈ యొక్క అలర్ట్ చేసేటువంటి పద్ధతి కొరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేసుకున్నారంటే ఒక నాయకుణ్ణి, ఒక కావలివాన్ని ఏం చేసుకున్నారట ఏర్పాటు చేసుకున్నారు. ఈ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి యొక్క కావలివాడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? తన దగ్గర ఒక బాకానాదం ఉంద, ఒక బాకా ఉందట. ఆ బాకాను ఏం చేస్తూ ఉంటాడంటే ఊదుతూ ఉంటాడు. ఈ బాకాను ఊదినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వస్తున్నటువంటి అపాయాన్ని తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడినటువంటి వాడు రక్షింపబడతాడని, ఒకవేళ జాగ్రత్త పడకపోతే గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క 33వ అధ్యాయము 5వ వచనం తెలియజేస్తూ ఉంది. ఈ యొక్క 5వ వచనాన్ని ఆధారంగా చేసుకొని ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు మనందరం కూడా నేర్చుకొని ఈ యొక్క ప్రాంతంలో నుండి వెళ్దాం. కాబట్టి
జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇక్కడ కావలివాడు చేసేటువంటి పని ఏంటో తెలుసా? తనకు అప్పగించబడినటువంటి ఆ జన సమూహాన్ని ఏం చేయాలంటే రక్షించాలి. ఏం చేయాలి అమ్మ మిమ్మల్ని? ఇప్పుడు కావలివాడు ఏం చేయాలి? తనకు అప్పగించినటువంటి పనిని బట్టి తన దగ్గర ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఏం చేయాలంట? రక్షించాలి. ఈ రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ప్రజల మీదకు అపాయం వచ్చినప్పుడు, ఆ ప్రజల మీదకు ఉగ్రత అనేటువంటిది వచ్చినప్పుడు, దేవుడు పంపించినటువంటి ఆ ఖడ్గము అనేటువంటిది ఆ ప్రజల మీదకు వచ్చినప్పుడు ఈయన చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా? వారందరినీ కూడా హెచ్చరించడం కొరకంట తన దగ్గర ఉన్నటువంటి బాకాను ఏం చేస్తూ ఉండాలంటే ఊదుతూ ఉండాలి. ఈ బాకాను ఊదినటువంటి సమయంలో ఎవడైతే ఆ బాకానాదము విని జాగ్రత్త పడతాడో వాడు తన్ను తాను రక్షించుకుంటాడో, ఒకవేళ ఆ బాకానాదము విని కూడా ఎవడైతే జాగ్రత్త పడడో తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. బాకా అనేక అర్థం ఏంటంటే బోర. ఏంటది? బోర. ఇదివరకు రోజుల్లో మన లూథరన్ చర్చెస్ మీద ఇంకా అనేకమైనటువంటి చర్చెస్ మీద గంటలు ఉండేవి. మీ అందరూ తెలుసా? గంటలు ఉండేటువంటివి. ఆదివారం రోజున పాస్టర్ గారు ఏం చేస్తూ ఉండేవాడంటే ఆ గంటను కొడతా ఉండేటువంటి వాడు. ఆ గంటను కొట్టగానే ప్రజలందరూ కూడా ఏం చేస్తూ ఉండేవారంటే ఆదివారం ఆరాధన స్టార్ట్ అయిపోతుందని చెప్పి ఎక్కడికి వచ్చేసేవారు? చర్చికి వచ్చేవారు. అలాగే చచ్చినప్పుడు కూడా, ఎవరన్నా చచ్చిపోయినప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేవారు? గంట కొడతా ఉండేటువంటి వారు. ఆదివారం కొట్టేటువంటి గంటకు, ఎవడన్నా చచ్చిపోయినప్పుడు కొట్టేటువంటి గంటకు ఏముంటుంది? వ్యత్యాసం అనేటువంటిది చాలా ఉంటుంది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రార్థనా మందిరానికి రావాలి అని అంటే 1 గంట, ఎవడన్నా చచ్చిపోయాడని తెలియజేయాలంటే మరొక గంట. ఆ గంటను వినగానే ఆదివారం ఆరాధనని, ఆ గంటను విన్నప్పుడు ఎవడో చచ్చాడ్రా అని చెప్పేసి ఊరు వారందరూ కూడా ఏం చేసేవారు తెలుసా? అక్కడికి వస్తూ ఉండేటువంటి వారు. అలాగుననే దేవుడట తన ప్రజలైనటువంటి వారిని రక్షించుకోవడం కొరకు దేవుడి సందర్భంలో యేసుకేలును ఒక కావలివానిగా చేశాడు. ఆ కావలివాని పని ఏంటంటే గనక తన ప్రజలను హెచ్చరించడానికి ఏం ఓదాలంట? చెప్పాలి. బాకా అనేటువంటిది ఓదాలి. ఈ బాకాను ఊదినటువంటి సమయంలో ఎవరైతే ఈ యొక్క బాకానాదం విని జాగ్రత్త పడతాడో వాడు రక్షింపబడతాడు. ఆనాడు యేసుకేలు చేత దేవుడు బాకా ఊదించినట్లుగా ఈరోజు కూడా దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుని ఏం ఊదిస్తున్నాడంటే బాకాను ఊదిస్తున్నాడు. ఆ బాకా ఏదో కదండి, మనం వింటున్నటువంటి ఈ సువార్త. ఏంటది? ఈ సువార్త. దేవుడు తన సేవకులను కావలి వారిగా ఏర్పాటు చేసుకొని తన ప్రజలను హెచ్చరించడం కొరకు ఈ సువార్త అనేటువంటి ఈ యొక్క బాకాను ఏం చేస్తూ ఉన్నాడంటే ఊదిస్తూ ఉన్నాడు. ఆ బాకా ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే కనుక మన పాలకోడేరు గ్రామం వచ్చింది. ఎక్కడికి వచ్చింది చెప్పాలి? ఆనందరాజు గారికి వాళ్ళ ఊరికి ఈ ఊరికి ఏమన్నా సంబంధం ఉందంటారా? చెప్పాలి. సంబంధం ఉందంటారా? ఏ సంబంధం లేదు. ఆయనకి డబ్బులు ఎక్కువైపోయా అంటే కానే కాదు. లేకపోతే కనుక ఉన్నటువంటి ఆయనకి ఏమన్నా పని లేదనుకున్నారా? పని లేక కాదు. ఆయనకు దేవుడు అప్పగించినటువంటి యొక్క పనిని నిర్వర్తించి గ్రామాలు రక్షించాలి. ఎవరైతే దేవునిలో లేరో, ఎవరైతే రక్షింపబడి ఉండలేదో వారందరూ కూడా రక్షణ పొందాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు అనేక మంది సేవకులను ఇక్కడికి రప్పించి ఏం చేస్తున్నాడో తెలుసా? తన యొక్క బాకాను ఊదించుకుంటూ ఉన్నాడు. ఈ బాకాను విని, ఈ యొక్క బాకానాదము విని నువ్వు జాగ్రత్త పడ్డావా నువ్వు రక్షింపబడతావు. ఒకవేళ విని కూడా జాగ్రత్త పడలేదా నీ ప్రాణానికి నువ్వే ఏమవుతావట? ఉత్తరవాది అవుతావు. ఈరోజు సువార్త యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఎన్నో సందర్భాల్లో ఈ సువార్త వింటానే ఉన్నారు. ఏ సువార్త అని అంటే గనక, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను మేఘారుడనై వచ్చుచున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుచున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని దేవుడు ఎన్నో సందర్భాల్లో మనల్ని హెచ్చరించి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినా కానీ తన సేవకుల ద్వారా ఇక్కడ ఏం ఊదిస్తున్నాడు? ఈ యొక్క సువార్త అనేటువంటి బాకాను ఊదిస్తూనే ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు అనేటువంటి విషయం మీకు తెలియదంటారా? అమ్మ మిమ్మల్ని తెలీదా?
ఎంతమంది తెలుసో సార్? అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య వస్తాడని తెలిసిన వాళ్ళు చెప్పాలి. అందరికీ తెలుసు యేసయ్య వస్తాడని తెలుసు. ఆయనకు ఒక రాజ్యం ఉందని తెలుసు. ఆ రాజ్యములో మనందరము కూడా ఉండాలి అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా నేటికి కూడా ఈ సువార్త అనేటువంటి బాకా నాదాన్ని వింటున్నాము, కానీ ఏం చేయలేకపోతున్నాం? మనం జాగ్రత్త పడలేకపోతున్నాం. ఒకవేళ నువ్వు జాగ్రత్త పడలేకపోతే గనక నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది అవుతావట. నువ్వు జాగ్రత్త పడితే గనక నిన్ను నువ్వేం చేసుకుంటావంటే రక్షించుకుంటావు అనేటువంటి విషయాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మనందరం కూడా జాగ్రత్త పడాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు చాలామంది వాక్యం విషయానికి వచ్చేటప్పటికి వెనకడుగు వేస్తూ ఉంటారు. పాటలు పాడడానికి ముందుంటారు, ప్రార్థన చేయించుకోవడానికి ముందుంటారు, లేకపోతే కానుకలు ఇవ్వడానికి ముందుంటారు. కానీ వాక్యాన్ని వినేటువంటి విషయంలో మాత్రం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వెనకడుగు వేస్తూ ఉంటారు. నేనంటాను, ఈ యొక్క సువార్త అనేటువంటి బాకా నాదాన్ని నువ్వు వినడానికి ఎలా ఉండాలంటే ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈ బాకా నాదాన్ని వినడానికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? జాగ్రత్త పడాలంటాడు దేవుడు. చూద్దాం రెండోసారి పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండములో 12వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 28వ వచనం. ఈ యొక్క బాకా నాదం విని నువ్వు జాగ్రత్త పడాలంటే దేవుడు అంటాడు, చూడండి ఒకసారి, నీ దేవుడనే యెహోవా, నీ దేవుడైన యెహోవా దృష్టికి, నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమునగు దానిని నువ్వు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నీ నీవు జాగ్రత్తగా వినాలి. ఎలా వినాలంట? ఈ బాకానాదాన్ని ఎలా వినాలి? అమ్మ మిమ్మల్ని ఈ సువార్త అనేటువంటి బాకానాదాన్ని ఎలా వినాలంట? జాగ్రత్తగా వినాలి. మనం చెత్తోడు ఏలంటాం, ఏమంటాం అమ్మ కదా? ఎక్కడో మూలన వేస్తూ ఉంటుంటే ఆ చెత్తోడు వస్తున్నట్టున్నాడని చెప్పేసి ఏం చేస్తాం? ఆ ఏలు వింటున్నాం మనం. ఇంకా లేకపోతే కనుక రకరకాలైనటువంటి అనౌన్స్మెంట్లు వస్తూ ఉంటుంటే ఆ అనౌన్స్మెంట్లు ఎలా వింటున్నాం మనం? చాలా జాగ్రత్తగా వింటూ ఉంటాం. అదే దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ చించుకొని చెప్తా ఉంటుంటే జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నామంటారా? దేవుడు అంటాడు, చూడండి సార్, నువ్వు వినవలసింది ఆ చెత్తోడి ఏల కాదు, నువ్వు వినవలసింది ఈ లోకానుసారమైనటువంటి అనౌన్స్మెంట్లు కాదు. నువ్వు వినవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలు ఎలా వినాలంట? అమ్మ మిమ్మల్ని ఎలా వినాలి? జాగ్రత్తగా వినాలి. ఈరోజు జాగ్రత్తగా వినేటువంటి వారు కరువైపోయారు. అందుకనే ఇంకా రక్షణ లేనటువంటి వారిగా బ్రతుకుతున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఈ యొక్క గ్రామానికి ఎవరిని పంపించాడు? ఆనందరాజు గారిని పంపించి మనందరికీ కూడా ఈ సువార్త బాకా నాదాన్ని ఏం చేస్తూ ఉన్నాడంటే వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది విన్నటువంటి మీరేం చేయాలి? ఇప్పుడు జాగ్రత్త పడాలి. మీరు జాగ్రత్త పడ్డారా మీరేం చేయబడతారట? రక్షింపబడతారు. లేకపోతే గనక మీ ప్రాణములకు మీరే ఉత్తరవాదులు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చూడండి ఒకసారి, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట అదే. ఎవడైనా సరే ఈ బాకా నాదము విని జాగ్రత్త పడకపోతే గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఎవడైనా జాగ్రత్త పడ్డాడా వాడేం చేయబడతాడంట? రక్షింపబడతాడు. ఈరోజు దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తన స్వార్థికుల ద్వారా తన సేవకుల ద్వారా ఈ యొక్క బాకా నాదాన్ని ఊదించడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు నేను రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ స్వార్థ అనేటువంటి బాకా నాదాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన వినిపిస్తూ ఉన్నాడు. ఈ స్వార్థ అనేటువంటి యొక్క బాకా నాదాన్ని విని నువ్వు జాగ్రత్త పడ్డావా నిన్ను నువ్వేం చేసుకుంటావో తెలుసా? రక్షించుకుంటావు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు, ఎలాంటి పాపముల నుండి ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, ఎటువంటి పాపము చేస్తూ దేవునికి అవిధేయులుగా ఉండి ఈ స్థలములో కూర్చున్నారో నాకు తెలియదు. కానీ దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క వాక్యాన్ని విని నువ్వు జాగ్రత్త పడ్డావా, నువ్వు రక్షింపబడతావు. ఇంకా పాపములోనే బ్రతుకుతానంటావా, నీ పాపము నిన్నేం చేస్తుందో తెలుసా? చూద్దాం రెండోసారి పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం అంటది, పాపము చేసినటువంటి వారినట పాతాళము పట్టుకుంటుందట. ఏం పట్టుకుంటుంది అమ్మ? మిమ్మల్ని పాపం చేసిన ఎవరు పట్టుకుంటారట? పాతాళము పట్టుకుంటుంది అంటాడు. ఈరోజు నువ్వు పాపము చేస్తూ బ్రతుకుతున్నట్లయితే గనక నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే గనక పాతాళానికి పోతావు. నువ్వు పాతాళములో ఉండడం దేవునికి ఇష్టము లేక దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. చూద్దాం రెండోసారి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. 24వ అధ్యాయం యోబు గ్రంథం 19వ వచనాన్ని మనం చదువుదాం. అనావృష్టి చేతను వృష్ణము చేతను మంచు నీళ్లు ఎగసపడినట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఏం చేస్తుందట? మా పాపం మమ్మల్ని పట్టుకోలేదు, మేము చేస్తున్నటువంటి దోషము మమ్మల్ని పట్టుకోలేదని నువ్వు అనుకున్నావేమో. దేవుని యొక్క వాక్యం అంటది, ఎవరు పట్టుకోకపోయినా కానీ ఎవరు పట్టుకుంటారట? పాపము చేసినటువంటి వారిని పాతాళము పట్టుకొని అంటాడు. ఇంకా సంఖ్యాకాండంలో కూడా మనం చూసినప్పుడు 32వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒక మాట రాయబడతాది. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసా? పట్టుకుంటది. మీ పాపము మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని పాతాళానికి అప్పగిస్తుంది. కనుక ఆ పాతాళము నుండి నువ్వు రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన సేవకుని ద్వారా ఏం ఊదిస్తున్నాడు? ఈ సువార్త అనేటువంటి ఈ బాకానాదాన్ని ఊదిస్తున్నాడు. ఈ సువార్త అనేటువంటి బాకానాదాన్ని ఈ రాత్రికాల సమయంలో నువ్వు విని జాగ్రత్త పడ్డావా, నిన్ను నువ్వేం చేసుకుంటావు? రక్షించుకుంటావు. లేకపోతే గనక నీ యొక్క ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటుంటే చాలామందికి జాగ్రత్త పడడానికి ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉంది. మీరు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటుంటే ఒక ఆయన అంటాడు, మీకేమీ పని లేదండి, అందుకనే మీరేం చేస్తూ ఉంటారు? ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారని చెప్పి అనేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ అలాగే అనుకుంటూ నువ్వు బ్రతుకుతున్నట్లయితే గనక దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడనట్లయితే గనక బైబిల్లో కొంతమంది ఏం చేయలేకపోయారంటే జాగ్రత్త పడలేకపోయారు. జాగ్రత్త పడలేక తమ జీవితాలను ఏం చేసుకున్నారంటే నాశనం చేసుకున్నారు. అలాంటి వారిలో మనకు కనిపించేటువంటి కొంతమంది ప్రజలు కనిపిస్తారు. అలాంటి వారిలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటో మనందరికీ తెలుసు, సంసోన్. ఏం పేరు చెప్పాలి? ఎవరు? సంసోన్. ఈ సంసోనుకు దేవుడిచ్చినటువంటి అభిషేకం చాలా గొప్పది. ఎంత గొప్పది అని అంటే కనుక ఆ యొక్క ప్రాంతాల్లో ఎవ్వరికి లేనటువంటి గొప్ప బలాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే కనుక సంసోన్కి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సంసోన్కి ఇచ్చాడు. ఈ సంసోను ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడు దేవుని చేత అంటే కనుక తన ప్రజలను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో తన ప్రజలందరికీ కూడా ఒక రక్షకుడుగా దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంసోన్ పని ఏంటి? ఇప్పుడు తన ప్రజలకు వస్తున్నటువంటి అపాయము నుండి తప్పించాలి, తన ప్రజలకు వస్తున్నటువంటి ఆ బాధల నుండి తప్పించాలని దేవుడు ఏర్పాటు చేసుకుంటే గొప్ప బలాన్ని ఇస్తే ఆ బలాన్ని ఉపయోగించి ఏం చేశాడో తెలుసా? ఒకానొక రోజునట మనకు కనిపిస్తూ ఉంటుంది 300 నక్కలు పట్టుకున్నాడు. అంటే ఎన్ని పట్టుకున్నాడు? 300 నక్కలు పట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఏం చేశాడంట? చంపేశాడు. నాకు తెలియాలి
నాకు తెలిసింది ఏంటంటే సంసోన్ లాంటి రియల్ హీరో ఇంకెక్కడ కూడా కనిపించలేము. అంత రియల్ హీరో 1000 మందిని ఏం చేశాడంట, ఒక దవడ ఎముకతో ఏం చేశాడంటే కొట్టి చంపేశాడు. అలాంటోడు తన ప్రాణమును గురించి ఏం పడలేకపోయాడంటే జాగ్రత్త పడలేకపోయాడు. ఒక పక్క నుండి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు, అయినప్పటికీ కూడా జాగ్రత్త పడలేక చివరికి ఏమైపోయాడు తెలుసా, అంధుడుగా మారిపోయాడు. చూద్దాం రెండోసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క మాటలు మనం చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో ఆ యొక్క మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూచి ఆమె యొద్ద చేరెను. జాగ్రత్తగా ఉండండి సార్. ఇక్కడ కనిపించేటువంటిది ఏంటంటే సంసోను ఎవరని చెప్పాను, దేవుని చేత అభిషేకింపబడినవాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు ఆ యొక్క అభిషేకాన్ని ఎవరి కోసం వాడాలన్నాను, తన ప్రజలను రక్షించుట కొరకే వాడాలి. అంత రక్షకుడిగా దేవుడు ఇక్కడ ఉన్నటువంటి సంసోన్ని ఏర్పాటు చేసుకుంటే, ఈ సంసోన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంట, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడట. ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి ఈ సంసోను ఆమెతో చేరడం వల్ల చివరికి ఎలా మారిపోయాడంటే కనుక బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క సంసోను ఆ వేశ్య దగ్గరికి వెళ్ళాడో, ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి విషయం ఎవరు తెలిసిందంటే ఫిలిష్తీయులకు తెలిసింది. ఆ ఫిలిష్తీయులు వచ్చి అంటారు, అమ్మా సంసోన్ని ఎన్నోసార్లు మేము చంపాలని చూసాం, తనకున్నటువంటి బలాన్ని బట్టి మేమేం చేయలేకపోయాం, కాబట్టి అతని యొక్క బలము ఎందులో ఉందో నువ్వు తెలుసుకుని మాకు చెప్పినట్లయితే గనక మేమేం చేస్తాం తెలుసా, నీకు అంటారు చూడండి ఒకసారి, 1100 వెండి నాణెములు మాలో ఉన్నటువంటి ప్రతి వాడు ఇస్తాడు అని చెప్పేటప్పటికి వెంటనే అక్కడ ఉన్నటువంటి వేశ్య అయినటువంటి ఆ యొక్క దెలీలా చేసినటువంటి పని ఏంటంటే అతనిలో ఉన్నటువంటి బలం ఎక్కడుందో తెలుసుకోవడం ప్రారంభించిందంట. ఒకనొక రోజున సంసోన్ని నిద్రపుచ్చి అడుగుతుంది, ఏమన్నా తెలుసా, సంసోను నీ బలం ఎందులో ఉంది చెప్పు అని చెప్తే అక్కడ ఉన్నటువంటి సంసోన్ అంటాడు చూడండి ఒకసారి, పరిశుద్ధ గ్రంథంలో అంటాడు 7వ వచనంలో, 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధిస్తే గనక నేనేమైపోతాను, బలహీనుని అయిపోతానంటాడు. వెంటనే ఆ 7 నిర్వంజి చువ్వలతో ఏం చేసిందో తెలుసా, బంధించేసింది. బంధించినటువంటి సమయంలో సంసోన్ ఏం చేయాలి, ఈమె నా మేలు కోరేటువంటి వ్యక్తి కాదు, ఈమె వల్ల నేను అపాయంలో చిక్కుపోతున్నాను అనేటువంటి విషయాన్ని గమనించి ఏం చేయాలి, అక్కడి నుండి వెళ్ళిపోలేదట, ఆమె దగ్గరే ఉన్నాడు. ఒక్కసారేమో 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధిస్తాడని చెప్పగానే బంధించేసింది. తర్వాత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కనిపిస్తూ ఉంటుంది, కొత్తగా పేరినటువంటి తాళ్ళతో నన్ను బంధిస్తే కనుక నేను బలహీనుని అవుతానంటే వాటితో కూడా ఏం చేసిందంటే బంధించేసింది. మూడవదిగా నా యొక్క జడలను అల్లితే కనుక నేను ఒక బలహీనులాగా అయిపోతానంటే వెంటనే ఏం చేసిందో తెలుసా, ఆ జడలను కూడా అల్లేసింది. 3 సార్లు అక్కడ ఉన్నటువంటి స్త్రీ అతన్ని చంపాలని చెప్పి ఏం చేసిందో తెలుసా, ప్రయత్నం చేసింది. 3 సార్లు చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఏం చేయాలండి, జాగ్రత్త పడాలి కదా. జాగ్రత్త పడడం మానేసి 4వసారి ఇంకా బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. ఎవరిని, సంసోన్ని. నా మీద ప్రేమ లేనప్పుడు నువ్వు నన్ను ప్రేమించుచున్నానని ఎందుకు చెప్పుచున్నావు, నాకు ఈ యొక్క మోసపు మాటలు ఎందుకని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సంసోన్నట ప్రతిరోజు కూడా ఏం చేస్తుందో తెలుసా, విసిగించేస్తుందట. ఆ విసిగించేస్తున్నటువంటి సమయంలో చివరికి సంసోన్ గారు ఏమవ్వాలనుకున్నాడో తెలుసా, చచ్చిపోవాలనుకున్నాడట. చచ్చిపోవాలనుకుని చేసినటువంటి పని ఏంటో తెలుసా, నా బలం ఎక్కడ ఉందిరా అంటే నా జుట్టులోనే ఉంది, నాకు గుండు గీస్తే గనక నేనేమైపోతాను, సామాన్యుని వల్ల అయిపోతానంటే ఇప్పుడు చక్కగా ఏం చేసిందంటే గుండు గీసేసింది. ఇప్పుడు చివరికి అంతటి బలవంతుడు ఏమైపోయాడో తెలుసా, 2 కళ్ళు కూడా కోల్పోయి తిరగల విసిరేటువంటి వ్యక్తిగా మారిపోయాడు. కారణం ఏంటంటే గనక సంసోనుకు దేవుడు 3 అవకాశాలు ఇచ్చాడు, అయినా కానీ ఏం చేయలేకపోయాడు, జాగ్రత్త పడలేకపోయాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఇస్తూ ఈ రోజైనా నువ్వు రక్షింపబడతావా, ఈ రోజైనా నువ్వు దేవుని వైపు త్రిప్పబడతావా, ఈ రోజైనా సరే నీ పాపమును విడిచి దేవుని వైపు తిరిగితే గనక నిన్ను రక్షిద్దామని చెప్పి దేవుడు ఎన్నో రకాలుగా నిన్ను హెచ్చరిస్తున్నాడు తన యొక్క సువార్త అనేటువంటి యొక్క బాకానాదం ద్వారా. అయినా కానీ మనుషుల్లో మాత్రం ఏం లేదంటే గనక చలనం లేదా.
ఈరోజు ఒకవేళ అలాగే ఆలస్యం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నట్లయితే గనక ఈరోజు దేవుని యొక్క వాక్యము నీ కొరకే, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ సువార్త అనేటువంటి ఈ యొక్క బాకా నాదాన్ని విని నువ్వు జాగ్రత్త పడ్డావో నిన్ను నువ్వేం చేసుకుంటావు? రక్షించుకుంటావు. లేనట్లయితే గనక నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాదివి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు తన సేవకుల ద్వారా ఈ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఎలా వినాలన్నాను ఇందక్కడ? ఆయన మాటలు ఎలా వినాలంటే మనం జాగ్రత్తగా వినాలి. ఇంకొక చోట ఉంటుంది బహు జాగ్రత్తగా ఏం చేయాలంట? వినాలి. నువ్వు బహు జాగ్రత్తగా విన్నావా నువ్వేం చేయబడతావు? జాగ్రత్త పడతావు. నువ్వు జాగ్రత్త పడ్డావా దేవుడు నిన్ను ఏం చేస్తాడో తెలుసా? రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు జాగ్రత్త పడనట్లయితే గనక నిన్ను నువ్వేం చేసుకోలేవంటే రక్షించుకోలేవు. నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాది. చూడండి ఒకసారి, ఆ బలమంతా కూడా సంసోను గారు ఒకానొక రోజున కోల్పోయాడట. ఆ బలమంతా కూడా కోల్పోయిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఒక్కసారి నాకు బలం ఇవ్వా అని. అందుకనే ఒక ఆవిడ పాడుతుంది కదా, చంద్రలేల గారు, హృదయారణ్యంలో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయంలో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను. బలమంతా పోయాక, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను, చెయ్యాలని ఉంది నీ సేవను. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. హృదయారణ్యంలో నే కృంగిన సమయం. బలమున్నంత వరకునేమో ఈ లోకానుసారమైనటువంటి వాటి కొరకు ఏం చేశాడట? ఖర్చు పెట్టేశాడు. ఈ లోకానుసారమైనటువంటి వాటి కొరకు ఖర్చు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్కసారి బలం ఇస్తే ప్రభువా నేనేం చేస్తానో తెలుసా? నా శత్రువులందరూ కూడా నాకు చేసినటువంటి దాన్ని బట్టి వారందరి వల్ల కూడా ఏం తీర్చుకుంటాను? పగ తీర్చుకుంటాను అన్నాడు. ఈరోజు మనం కూడా అంతే. ఎన్నో సందర్భాల్లో దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నీ కూడా ఏం చేస్తున్నామో తెలుసా? పోగొట్టేసుకున్నాం. దేవుడిచ్చినటువంటి అవకాశాలు పోగొట్టేసుకుని మన ఇష్టానుసారంగా బ్రతికి అవకాశాలన్నీ కూడా కోల్పోయిన తర్వాత దేవుడు నాకు ఒక్క అవకాశం ఇస్తే కనుక నేనేమైపోతానండి? రక్షింపబడతానండి అంటే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ సువార్త అనేటువంటి ఈ యొక్క బాకానాదము వింటున్నప్పుడే నువ్వేం చేయాలి? జాగ్రత్త పడాలి. నువ్వు జాగ్రత్త పడ్డావా నిన్ను నువ్వేం చేసుకుంటావంటే తెలుసా? రక్షించుకుంటావు. నువ్వు రక్షింపబడతావు. లేకపోతే గనక నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాదివి అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు చాలా సంఘాలకు వెళ్తున్నప్పుడు చాలామంది వాక్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. ఈ వాక్యాలు మేము ఎప్పటి నుంచో వింటున్నటువంటి వారమేనండి. ఈ వాక్యాలు మా చిన్నప్పటి నుండి మేము వింటున్నటువంటి వారు. నాకు తెలిసినటువంటి ఒక ఆయన చాలా అటకరంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడేటువంటి ఆయన అడిగాడు, ఏమన్నా తెలుసా? నా చిన్నప్పటి నుంచి అన్నాను యేసయ్య వస్తాడు 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 అనేటువంటి మాట నా చిన్నప్పటి నుంచి విన్నాను, కానీ ఎప్పటికీ కూడా ఎవరు రాలేదు. యేసయ్య రాలా. యేసయ్య వస్తాడు వస్తాడని చెప్పినటువంటి దైవ సేవకులు వెళ్ళిపోయారు. మీ నాన్నగారు వెళ్ళిపోయారు. నువ్వు కూడా ఏం చెప్తున్నావు? ఇప్పుడు యేసయ్య వస్తాడని చెప్తున్నా, నువ్వు కూడా వెళ్ళాక వస్తాడా అని అడిగాడు. నిజమే. చాలామంది అడిగేటువంటి ప్రశ్నలు ఇలాగే ఉన్నాయి. యేసయ్య వస్తాడంటున్నారు, ఎప్పుడు వస్తాడో అనేట అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. యేసయ్య ఇంకా నియడలు ఏం చూపిస్తున్నాడో తెలుసా?
దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. నువ్వు నేను రక్షింపబడాలని, రక్షింపబడి ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు మన ఎడల ఆలస్యం చేస్తూ ఉంటుంటే మనం మాత్రం ఎలా బతుకుతున్నామో తెలుసా? అజాగ్రత్తగా బతుకుతున్నాం. ఒకవేళ అజాగ్రత్తగా బ్రతుకుతున్నావా, ఎప్పుడు ఎలాగా మన జీవితంలోనికి ఉగ్రత వస్తుందో తెలియదు. అందుకనే ఎప్పుడొచ్చినా కానీ ఆయన ఎదుర్కోవడానికి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. బైబిల్లో చూడండి ఒకసారి, నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు మనందరికీ తెలుసు. దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడట ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏమైపోయి ఉన్నారట? చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క మనుషుల్లో ఒక కుటుంబం మాత్రం నీతి కలిగినటువంటి కుటుంబంగా కనిపిస్తుంది. అది ఎవరి కుటుంబం? నోవహు గారి కుటుంబం. దేవుడు అనుకున్నాడు ఈ ప్రజలందరినీ కూడా నాశనం చేస్తాను, కానీ ఆ కుటుంబం మాత్రము నాశనం అవ్వడానికి ఇష్టం లేదు అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేశాడో తెలుసా? నోవహును పిలిచి, నోవహు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను కట్టుకో, ఒక వాడను నిర్మించుకో అంటే అక్కడ ఉన్నటువంటి నోవహు గారు ఏం చేయడం ప్రారంభించాడు? వాడ కట్టడం ప్రారంభించాడు. వాడ కట్టడం మాత్రమే కాదట, అక్కడ ఉన్నటువంటి వారి దగ్గరకు దేవుడు ఆత్మరూపిగా వెళ్ళి నోవహు గారి ద్వారా దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు. చరిత్రకారులు అంటారు కదా, 120 సంవత్సరాలు దేవుని యొక్క స్వార్థను ప్రకటించినా కానీ అక్కడ మార్పు చెందినటువంటి వారు ఎంతమందో తెలుసా? చెప్పండి అమ్మా, చెప్పాలి. ఎంతమంది? ఈ పాలకోడేరులో మీటింగ్ పెట్టినందుకు ఎంతమంది రక్షింపబడాలి? మిమ్మల్ని ఎంతమంది రక్షింపబడాలి? ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం చెప్పండి, ఎంతమంది రక్షించబడాలి? మనందరం కూడా ఏం చేయబడాలి? రక్షింపబడాలి. 120 సంవత్సరాలు స్వార్థను ప్రకటిస్తే సంవత్సరానికి వచ్చి ఒక్కరేసుకున్నా ఎంతమంది రక్షింపబడాలి? 120 మంది రక్షింపబడాలి కదా. కానీ ఎంతమంది వెళ్ళారో తెలుసా లోపలికి? 80 మాత్రమే వెళ్ళారు. చిన్నపిల్లడు మొదలుకొని పెద్దోడు వరకు కూడా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆ పెద్ద అయిపోయినటువంటి వాడు నోవహు దగ్గరకు వచ్చి అన్నాడు, నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఏమొస్తుందని చెప్పండి అమ్మా? జలప్రలయం వస్తుంది అనేటువంటి మాట నా చిన్నప్పటి నుంచి విన్నాను, ఇప్పటిదాకా ఏం రాలేదు. జనులందరూ కూడా తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లకి ఏపడుచు ఉన్నారంట. అలాంటి సమయంలో విస్తారమైనటువంటి వర్షం రావడం ప్రారంభమైంది. ఈ వర్షం రావడం ప్రారంభం అవడంతోనే అక్కడ ఉన్నటువంటి నోవహు గారు కట్టుకున్నటువంటి వాడలోనికి వెళ్ళిపోయింది కుటుంబం అంతా. ఆ వాడ తేలిపోతుందంట. అలాంటి సమయంలో వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? వాడను తడతా ఉన్నారు. ఎక్కలేని బంధుత్వాలన్నీ కూడా ఎప్పుడు గుర్తొస్తాయి? అపాయంలో ఉన్నప్పుడే. అప్పుడు అంటున్నారేమో, నోవహు తాత, నోవహు పెదనానా, లేకపోతే నోవహు చిన్నానా, లేకపోతే మావయ్య ఒక్కసారి తలుపు తెరవవా అంటే ఆ తలుపులు ఏం చేశాడు దేవుడు? అందులో భక్తుడు పాడుదంటాడు, 120 సంవత్సరములు నోవహు సువార్తను లెక్క చేయలేదు మరి వెక్కిరించిరి ప్రజలు. 120 సంవత్సరములు నోవహు సువార్తను లెక్క చేయలేదు మరి వెక్కిరించిరి ప్రజలు. వర్షం ఎక్కువయ్యింది, ఓడ తేలిపోయింది. వర్షం ఎక్కువయ్యింది, ఓడ తేలిపోయింది. తట్టి తడివి చూసిన తలుపు మూయబడింది. తట్టి తడివి చూసిన తలుపు మూయబడింది. రక్షణనే వాడ తలుపు తెరువబడింది. నాటి కంటే నేడు మరి చేరువలో ఉన్నది. ఏంటంట? ఆనాడు వాడ తలుపును దేవుడు మూసేశాడు, కానీ ఈరోజు రక్షణ అనేటువంటి యొక్క వాడ తలుపు ఇంకా మన కొరకు ఏం చేసి ఉంచాడంట? ఆయన తెరిచే ఉంచాడు. ఈ రక్షణ అనేటువంటి వాడ తలుపు దేవుడు తెరిచే ఉంచాడు కనుక ఈ స్వార్థ అనేటువంటి ఈ యొక్క బాకానాదాన్ని విని ఒకవేళ నువ్వు జాగ్రత్త పడ్డావా, నిన్ను నువ్వేం చేసుకుంటావో తెలుసా? రక్షించుకుంటావు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే మాటను యెహెజ్కేలు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవడైతే ఈ బాకానాదము విని జాగ్రత్త పడతాడో వాడు తన్ను ప్రాణాన్ని ఏం చేసుకుంటాడట? రక్షించుకుంటాడు. ఈరోజు మనందరము కూడా ఈ సువార్త అనేటువంటి బాకానాదాన్ని విని ఏం చేయాలంట? చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ముగించేద్దాం, చెప్పండి. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? మరి ఎలా జాగ్రత్త పడాలి? ఈరోజు మనందరం కూడా ఒక ఊరికి వెళ్ళాలంటే మనం ఒక 2 రోజుల ముందు నుంచి ఏమైపోతూ ఉంటాం?
జాగ్రత్త పడతా ఉంటాం కదా. ఒక కుటుంబ విషయంలో కానివ్వండి, ఒక వివాహ విషయంలో కానివ్వండి, ఒక ఇల్లు కట్టుకునేటువంటి విషయంలో కానివ్వండి, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి వాటి పట్ల మనం ఏం కలిగి ఉంటామో తెలుసా? చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. మరి నువ్వు రక్షింపబడాలంటే కూడా నువ్వేం కలిగి ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి కదా. ఆ జాగ్రత్త ఎలా కలుగుతుంది, ఎలా జాగ్రత్త పడాలి అని అంటే కనుక బైబిల్ అంటది, నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలంటది. ఏమంటది అమ్మా చెప్పాలి? నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలంటది. అప్పుడే నువ్వేం చేయబడతావో తెలుసా? రక్షింపబడతావు. ఏమవుతామంట మనం? అమ్మ మిమ్మల్ని ఏమవుతాం మనం? రక్షింపబడతాం. ఎప్పుడు? జాగ్రత్త పడినప్పుడు. ఎలా జాగ్రత్త పడాలి? మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఏం చేయబడాలంటే మనము రక్షింపబడాలి. ఈరోజు చాలామంది దేవుడి దగ్గరకు వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యాలు చదువుతున్నారు, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ మారు మనసు విషయానికి వచ్చేటప్పటికి, ఈ బాప్తిస్మం వచ్చేటప్పటికి, ఈ రక్షణ అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి మాత్రం వెనకడుగు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు చాలా మందిని అడుగుతున్నటువంటి సమయంలో, మా అమ్మాయి పెళ్ళయిన తర్వాత నేను బాప్తిస్మం పొందుతానండి, లేకపోతే కనుక మా ఆయన తాగుడు మానేస్తే కనుక నేను బాప్తిస్మం పొందుతానండి, లేకపోతే కనుక నాకు బాప్తిస్మం పొందడానికి, మారు మనసు పొందడానికి నాకు చాలా సమయం ఉందండి, ఇంకా వయసు రాలేదండి అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? వాయిదాలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు జాగ్రత్త పడడానికి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఈరోజు నువ్వు జాగ్రత్త పడడానికి ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆయన ఎదుర్కోవడానికి మనం ఎలా ఉండాలో తెలుసా? సిద్ధపడి ఉండాలి, జాగ్రత్త పడి ఉండాలి. యేసయ్య వస్తాడని తెలుసు, ఆయన త్వరగా రాబోతున్నాడని తెలుసు, ఆయన మనందరి కొరకు కూడా ఆయన ఒక చక్కని గృహాలు ఏర్పాటు చేశాడని తెలుసు, చక్కని స్థలాన్ని ఏర్పాటు చేశాడని తెలుసు. ఇవన్నీ తెలిసినా కానీ ఆయన్ని ఎదుర్కోవడానికి, ఆయన ఇచ్చేటువంటి ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో సార్ చేతులు చూపించండి నాకు. ఎంతమంది ఉన్నారు? ఉన్నామంటారా? ఒక అమ్మాయి ఎత్తింది. పరలోకం ఎవరు వెళ్తారంటే నేను వెళ్తానంటే చేయలిపైకి ఎత్తేస్తాము. పరలోకము నా దేశం అని మనం పాటలు పాడతాం. పరలోకమే నా అంతఃపురం అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాం? మనం పాటలు పాడతాం. పాటల వరకు మాత్రమే. నిజంగా ఎవడు వెళ్తాడరా అంటే కనుక ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తూ ఉంటాం? చెప్పండి అమ్మా. చేతుల కిందకే ఉన్నాయి కదా. దేవుడు అంటాడు నువ్వు రక్షింపబడాలి అని అంటే కనుక నువ్వు జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి అని అంటే కనుక ఈ సువార్త అనేటువంటి ఈ వాక్యనాదాన్ని వింటున్నటువంటి నువ్వు మారు మనసు పొంది ఏం చేయాలంట? నువ్వు రక్షణ అనుభవంలోనికి నడిపించబడాలి, జాగ్రత్త పడాలి. బైబిల్ అంటే చూడండి సార్, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాయి కదా. అపోస్తుల కార్యముల్లో 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతాం. మీ కొరకు అంటే చూడండి సార్, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును పాపములను తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నందు తిరుగుడి. అంటే చూడండి సార్, మారు మనస్సు పొంది నువ్వేమవ్వాలి? దేవుని వైపు తిప్పబడిపోవాలి. ఈ వాక్యాన్ని వినేటువంటి నువ్వేం చేయాలంట? నీ పాపమును విడిచిపెట్టి ఎవరి వైపు తిరగాలి? నువ్వు మారు మనస్సు పొంది ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు తిరగాలి. ఈరోజు త్రాగుతూ ఈ స్థలానికి వచ్చేవేమో, పాపములో ఉంటే ఈ స్థలానికి వచ్చేవేమో, వ్యభిచార కోపములో ఉంటే ఈ స్థలానికి వచ్చేవేమో. ఎలాంటి పాపములో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ పాపములో నువ్వు బతికితే గనక నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. పాపం చేసినటువంటి వాడు పాతాళానికి పోతాడు, నువ్వు పాతాళానికి పోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకుని ఈ సువార్త అనేటువంటి బాకానాదాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఊదిస్తున్నాడు. ఈ బాకానాదాన్ని విని నువ్వు జాగ్రత్త పడ్డావా? నిన్ను నువ్వు రక్షించుకుంటావు. లేకపోతే కనుక నువ్వేమైపోతావట? చెప్పండి అమ్మా. నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాదివి, నువ్వు ఖడ్గం పాలైపోతావు అంటాడు ఆయన. లేకపోతే కనుక నువ్వు పాతాళంలోనికి వెళ్ళిపోతావు అంటాడు ఆయన. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఏమవ్వాలి? ఈ వాక్యాన్ని విని జాగ్రత్త పడేటువంటి వారుగా మనం ఉండాలి. బైబిల్లో చూడండి, ఎంతోమంది జాగ్రత్త పడలేకపోయారు. ఇందాక చెప్పినట్లుగా మారు మనసు పొంది బాప్తిజం పొందండి అంటే నాకు ఇంకా చాలా వయసు ఉందండి,
నాకు ఇప్పుడే కాదు, నేను పొందవలసినటువంటి చాలా సమయం ఉందని ఎంతోమంది ఏం చేస్తున్నారు తెలుసా? వాయిదాలు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బైబిల్లో కొంతమంది ఉన్నారండి, ఇలా వాయిదాలు వేసి తర్వాత మారు మనసు పొందుదామన్నా కానీ వాళ్ళకి అవకాశం దొరకలేదట. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీలుకి రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం 16వ వచనంలో ఒక ఆయన కనిపిస్తాడు మనకు, ఏశావు గారు. అందుకని అంటాడు కదా, ఏశావు లాంటి భ్రష్టులు ఎక్కడ ఉన్నారేమో జాగ్రత్త అంటాడు ఆయన. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమానియో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. చూడండి సార్, ఏశావు ఆ తరువాత ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత, ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత జాగ్రత్త పడదాం అనుకున్నాడట. అంటాడు చూడండి సార్, ఏశావు ఆ తరువాత మారు మనసు పొందగోరి శ్రద్ధతో కన్నెళ్లతో దానికోసం వెతికినా కానీ మారు మనసు పొందడానికి ఏం దొరకలేదంట, అవకాశం దొరకలేదు. ఈరోజు దేవుడు నీకు మారు మనసు పొందేటువంటి అవకాశాన్ని అనుగ్రహించాడు. అందుకనే తన సేవకులను ఈ స్థలములో ఏర్పాటు చేసుకొని ఈ చక్కని మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ ద్వారా, ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన యొక్క ఘనత కోసం కాదండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బ్రతకలేరా దీంతో, ఈ డబ్బులతో? కానీ ఏంటో తెలుసా? ఒక ఆత్మ అయినా కానీ ఏం చేయబడాలి, చెప్పాలి. ఒక ఆత్మ అయినా కానీ ఏం చేయబడాలి, రక్షింపబడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ సువార్త అనేటువంటి బాకానాదాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మీ అందరికీ కూడా వినిపిస్తున్నాడు. ఈ బాకానాదాన్ని విని నువ్వు జాగ్రత్త పడ్డావా, నువ్వేం చేయబడతావు, రక్షింపబడతావు. ఒకవేళ జాగ్రత్త పడలేదా, చూడండి ఒకసారి, యేషవట ఆ తరువాత జాగ్రత్త పడదాం అని అనుకున్నాడు కానీ జాగ్రత్తగా దానికోసము వెతికాడు కానీ ఏం దొరకలేదంట, మారు మనసు పొందేటువంటి అవకాశము దొరకలేదు. ఈరోజు మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క బాకా అనేటువంటి ఈ సువార్త నాదాన్ని దేవుడు వినిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇంకా రక్షణ లేనటువంటి వారిగా, మారు మనసు లేనటువంటి వారిగా, బాప్తిస్మం పొందలేనటువంటి వారిగా ఈ స్థలములో ఉన్నారేమో. ఒకవేళ ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడానికి, మీ అందరూ కూడా జాగ్రత్త కలిగి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షింపబడాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సభలో. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని అశ్రద్ధగా వినొద్దు, ఈ వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ వాక్యాన్ని బహు జాగ్రత్తగా విని ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో నిన్ను నువ్వు రక్షించుకోవడానికి సిద్ధపడ్డావా, దేవుడు నిన్ను ఆయన ఉండేటువంటి ఆ పరలోక రాజ్యములో నీకు ఒక చోటును ఇవ్వబోతా ఉన్నాడు. లేకపోతే గనక నీ ప్రాణమునకు నువ్వేమవుతావట, ఉత్తరవాది అవుతావు. అందుకని ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క 33వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బాకానాదం విని కూడా ఎవడైతే జాగ్రత్త పడాడో తన ప్రాణమునకు తానేమవుతాడట, ఉత్తరవాది. ఎవడైతే వింటాడో వాడు మాత్రం ఏం చేయబడతాడట, వాడు మాత్రమే తన ప్రాణాన్ని ఏం చేసుకుంటాడంట, రక్షించుకుంటాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు జాగ్రత్తగా విను. నువ్వు జాగ్రత్తగా వింటే గనక నిన్ను నువ్వేం చేసుకుంటావు, రక్షించుకుంటావు. ఎలా జాగ్రత్త పడాలని చెప్పాను? మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే గనక నువ్వేం చేయబడతావు, రక్షింపబడతావు. నువ్వు రక్షింపబడ్డావా, ఆయన ఉండేటువంటి రాజ్యములో నువ్వు ఉంటావు. ఒకవేళ ఇంతకాలము దేవుని మందిరానికి వస్తూ కూడా, దేవుని యొక్క ఇలాంటి సభల్లో నువ్వు పాలు పంచుకుంటూ కూడా ఎంతో కాలాన్ని బట్టి నేను క్రైస్తవును అని చెప్పుకుంటూ, సీనియర్ విశ్వాసిని అని చెప్పుకుంటూ నువ్వు బ్రతికినా కానీ పాపంలో ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థనా మందిరానికి వస్తుంది. అయితే పరలోకానికి తీసుకెళ్ళిపోదామని చెప్పి దేవుడు నిన్ను గురించి ఏం చేసుకోడు, అనుకోడైనా. అందుకని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు జాగ్రత్త పడ్డావా, నువ్వేం చేయబడతావు, రక్షింపబడతావు. చివరిగా ఒక మాటను చెప్పి నా మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. మా డాడీ ఒక స్టోరీ చెప్తూ ఉండేటువంటి వారు. ఏంటి ఆ స్టోరీ అని అంటే, చెన్నైలో ఒక అమ్మాయి ఉందట. ఆ అమ్మాయి పేరు ఏంటంటే లూసీ. ఏం పేరు? అమ్మ మిమ్మల్ని ఏం పేరు? ముగించేస్తున్నాను, ఒక్క 3 minutesలోనే అయిపోతుంది. చెప్పండి ఒకసారి, ఏం పేరు? ఈ లూసీ. ఈ లూసీ అనేటువంటి ఈ స్త్రీ, ఈ యొక్క అమ్మాయి అక్కడ చెన్నైలో సమీపంలో ఉన్నటువంటి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఉండేటువంటిదట. ఆమె యవనస్తురాలు, చాలా అందంగా ఉంటూ ఉండేటువంటిది.
అంత అందంగా ఉన్నటువంటి స్త్రీ యేసుక్రీస్తుని నమ్ముకొని ఎక్కడికి వెళ్తూ ఉండేటువంటిది? ఆ దగ్గరలో ఉన్నటువంటి ఓ సంఘానికి వెళ్తూ ఉండేటువంటిది. ఆమె అందరికంటే ముందుగా వచ్చి కారు వేసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ మందిరాన్ని అంతటిని కూడా శుభ్రం చేసి క్లీనింగ్ చేసి అందులో చాపలు వేసి మొట్టమొదటిగా అందరికంటే ముందు తానే ఉండి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ దేవుని యొక్క నామాన్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉండేటువంటిదంట. అలా ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నటువంటి సమయంలో ఆమెను చూసినప్పుడల్లా కూడా దైవ సేవకుడు ఎంతో ఆనందపడిపోతూ ఉండేటువంటి వాడు. ఇలాంటి విశ్వాసి నాకు దేవుడు ఇచ్చాడని చెప్పేసి ఆమెను బట్టి గర్వపడతా ఉండేటువంటి వాడంట. అలా ఎన్నో సందర్భాల్లో ప్రతి ప్రార్థనకు రావడం, ప్రతి ఆదివారం రావడం, వచ్చి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం, దైవ సేవకులు వాక్యం చెప్తుంటే రెఫరెన్స్లు అందించడం, అటువంటి పనులు చేస్తున్నటువంటి సమయంలో పాస్టర్ గారు ఎన్నోసార్లు ఆమెను బట్టి ఆనందిస్తూ ఆమెను పొగుడుతూ ఉండేటువంటి వాడంట. అలా పొగుడుతూ ఉన్నటువంటి సమయంలో ఒకానొక రోజున ఆ పాస్టర్ గారు ఆ చెన్నైలో ఒక పట్టణానికి వెళ్ళాడట. ఆ పట్టణానికి వెళ్ళేటప్పటికి మనకి బేవర్లో కనిపిస్తాయి కదా పెద్ద పెద్ద హోర్డింగ్లు కనిపిస్తాయి కదా, యాడ్స్. అలాంటి యాడ్స్లో ఈ అమ్మాయి ఇలా మైక్ పట్టుకుని ఉన్నటువంటి ఫోటోలు కనిపిస్తున్నాయట. ఈయన ఆ ఫోటో చూస్తూ ఉన్నాడు. ఆ ఫోటో చూసి అసలు మన ప్రార్థనకు వచ్చేటువంటి అమ్మాయేనా ఈ అమ్మాయి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు తెలుసా, చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తున్నటువంటి ఆయన ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిచి అన్నాడు, ఆ అమ్మాయి ఏమిటి, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతున్నటువంటి సమయంలో ఆ అమ్మాయి ఎవరో తెలుసా అండి, లూసీ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పబ్స్లో డ్యాన్స్ చేస్తూ వెచ్చలవిడిగా తాగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటుందండి. ఆమె వల్ల ఎంతోమంది యవనస్తులు ఏమైపోతున్నారు తెలుసా, పాడైపోతున్నారని చెప్తే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారట ఆయన చెప్పినటువంటి దాన్ని బట్టి ఆ ఫోటో చూస్తూ అక్కడే కుప్పకూలిపోయాడట. అలా కుప్పకూలిపోయి ఏడుస్తూ హృదయంలో వేదనతో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఎప్పుడు ఆదివారం అవుతుందా, ఈ లూసీ వస్తుందా అని చెప్పి చూస్తున్నాడంట. ఎప్పట్లాగానే ఆ ఆదివారం కూడా ఎక్కడికి వచ్చేసింది, ప్రార్థనా మందిరానికి వచ్చేసింది. వచ్చిన వెంటనే క్లీనింగ్ చేసేసింది, చాపలు వేసింది, చక్కగా ఏం చేస్తుందో తెలుసా, పాటలు పాడుతూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటుంటే రెఫరెన్స్ అందిస్తూ ఉంది. ఆ రోజే దైవ సేవకుడు వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడుతున్నాడట, ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు, ఇప్పుడైనా నువ్వు జాగ్రత్త పడు, ఇప్పుడైనా కానీ నువ్వు రక్షణ పొందని చెప్పేసి వేలు పెట్టి చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడట. అలా మాట్లాడుతున్నా కానీ ఆమెలో మాత్రం ఏం లేదు, చలనం లేదు. అలా చలనం లేకపోగా మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు లూసీ ఓసారాగమ్మా అని చెప్పేసి వెంటనే చెప్పడం ప్రారంభించాడమ్మా, నువ్వు మారు మనసు పొందావా, నువ్వు బాప్తిజమం పొందావా అంటే, లేదు పాస్టర్ గారు అంటే ఈరోజు నువ్వు మారు మనసు పొందాల్సిందే, నువ్వు బాప్తిజమం పొందవలసిందే. నేను ఆ పట్టణంలో చూసినటువంటి ఆ బోర్డింగ్స్ని బట్టి అడుగుతున్నటువంటి సమయంలో ఎంత చెప్పినా కానీ పాస్టర్ గారు ఇప్పుడు కదండి, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వచ్చే వారం నేనేం పొందుతాను, మారు మనసు పొందుతాను, వచ్చే వారం బాప్తిజం పొందుతానంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుని కూడా బతిమాలుతున్నాడంట, అమ్మా లూసీ ఈ రోజే నీది కానీ రేపో నీది కాదు అని చెప్తా ఉన్నప్పటికీ కూడా పాస్టర్ గారి యొక్క మాటను లెక్క చేయకుండా తన కారు తాను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుందంట. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఎప్పుడు లేనిది పాస్టర్ గారు లైఫ్ బంద్ పెట్టాడు ఏంటి అనుకుంటూ వెళ్ళిపోయి ఎదురుగా వస్తున్నటువంటి ట్యాంకర్ను గుద్దేసిందట. ఎప్పుడైతే ట్యాంకర్ను గుద్దిందో ఆ రక్తపు మడుగులు అక్కడికక్కడే కొట్టుకుని ఏమైపోయిందో తెలుసా, చనిపోయింది. వెళ్ళి పాస్టర్ గారు వెళ్ళి ఏడవడం ప్రారంభించాడంట, అమ్మా ఈరోజు నేను చెప్పినట్లుగా నువ్వు ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం పొందుంటే కనుక నువ్వు ఎక్కడుండేదానివే, పరలోకంలో ఉండేదానివే. నువ్వు ఒకవేళ మారు మనసు పొంది బాప్తిస్మం పొందుంటే కనుక ఈరోజు నువ్వు నరకానికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోతేనే అని అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తున్నాడో తెలుసా, ఏడవడం ప్రారంభించాడంట. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సువార్త అనేటువంటి బాకానాదం ఎందుకో తెలుసా, అలాంటి దినం ఒకటి నీ జీవితంలో రాకూడదు. ఈరోజే నీది కానీ రేపు నీది కాదు. అందుకనే ఈ సభల ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా రక్షణ లేనటువంటి వ్యక్తిగా, మారు మనసు లేనటువంటి వ్యక్తిగా, బాప్తిజం పొందలేనటువంటి వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చున్నట్లయితే కనుక దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు రక్షింపబడ్డావా సరే, లేకపోతే నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాదివి. కనుక
మనందరము కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క సువార్త అనేటువంటి ఈ బాకానాదాన్ని ఈ యొక్క ప్రాంతంలో మా కొరకే వినిపించావు ప్రభువా. ఈరోజు నేను రక్షింపబడతానయ్యా, నేను జాగ్రత్త పడతాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే కనుక దేవుడు నిన్ను దీవించబోతున్నాడో, ఆశీర్వదించబోతూ ఉన్నాడో, నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడో. అట్టి కృపాభాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక.